వధూవరులతో వెళ్తున్న కారు అగనంపూడి శనివాడ సమీపంలో అదుపు తప్పి కరెంటు పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మెడలో పెళ్లి దండలు, కాళ్ల పారాని ఆరకముందే వధువు మృతి చెందడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది బాధ కలిగించేది. రెండు ముక్కలు చెప్పండి. అసలు ఏం జరిగింది ఏంటో చెప్పండి. చాలు ఎవరి దగ్గర ఈ ఘటనలో వరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వాడ చీపురపల్లి నుంచి అగనంపూడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి వీరి వివాహం వైభవంగా జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. ఇది బాధ కలిగించేది. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక ముగిసి గంటలు గడవక ముందే ఆ కుటుంబంలో అయితే తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. అయితే నిన్న రాత్రి వీరిద్దరికి వివాహమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే నవవధువుల్లో ఒక పెళ్లి కొడుక్కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు పెళ్లి కూతురు మాత్రం ఇదే ఘటనలో కారు ఒక్కసారిగా కరెంటు పోల్కి ఢీకొట్టడంతో ఆ నవవధువు మృత్యువాత చెందింది. అయితే ఆ కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. నిన్న రాత్రి వీరి పెళ్లి కూడా ఎంతో వైభవంగా అందరూ చుట్టాలు అందరూ వచ్చి స్నేహితుల మధ్య వీరి వివాహం జరిగింది. మెడలోని పూలదండలు కూడా అలాగే ఉన్నాయి. వీరంతా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న కరెంటు పోల్ని అతి వేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనంతా విశాఖ జిల్లా అగనంపూడి శనివార దగ్గర చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కార్ యొక్క విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే వారు ఎంత స్పీడ్లో ఉంటే ఒక్కసారిగా వాళ్ళకి అదుపు తప్పిందనే చెప్పుకోవాలి. అంటే ఎంత స్పీడ్లో ఉంటే ఒక్కసారిగా అటు కరెంటు పోల్ని ఢీకొందో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే ఈ ఘటన ఇటు పెళ్లింట ఒక తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఇటు పెళ్లి వేడుక ముగిసి గంటలు గడవక ముందే ఆ ఇంట ఒక తీవ్ర విషాదం మిండింది. వధూవరులతో వెళ్తున్న కారు అగనంపూడి శనివాడ సమీపంలో అదుపు తప్పి కరెంటు పోల్ని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో నవ వధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది బాధ కలిగించేది. రెండు ముక్కలు చెప్పండి. అసలు ఏం జరిగింది ఏంటో చెప్పండి. చాలు ఎవరి దగ్గర ఈరోజు అరౌండ్ సాయంత్రం 4 గంటల సమయంలో వాడచీపురుపల్లి నుండి అగనంపూడి వైపు వెళ్తున్నటువంటి ఒక కారు ఎలక్ట్రికల్ పోల్కి గుద్ది యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇమీడియట్ ఇక్కడికి రావడం జరిగింది. అందులో వచ్చి చూసేసరికి నవ వధూవరులు ఉన్నారు. అలాగే వాళ్ళతో పాటు 3 ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది అంటే ఇక్కడ చూసేవాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రే వీళ్ళిద్దరికీ నరసింహరావు మరియు రామేశ్వరులకి పెళ్ళైనట్లు, వాళ్ళు రాత్రి పెళ్లి చేసుకొని ఈరోజు అత్తింటిలో అడుగు పెట్టడానికి కోసమని అగనంపూడి వెళ్తున్నట్లు మార్గమధ్యంకి వచ్చేసరికి రెప్పలు పడిపోవటం, అంటే నిద్ర వలన వెంటనే ఈ పక్కనున్నటువంటి ఎలక్ట్రికల్ పోల్కు గుద్దుకోవడంతో వధువు చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. ఈ విషయం మీద ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు.